సర్పంచ్లకు సంబంధించిన ఒక వార్త. రూకగ్రీవాలు అవి, ఏకగ్రీవాలు కాదవి, రూకగ్రీవాలు. ఆ గ్రీవాలు రూకగ్రీవాలట. రూక అంటే ఏంటో తెలుసు కదా, పైసలతో అవుతున్నటువంటి ఏకగ్రీవాలు అవన్నీ కూడా. అంటే సర్పంచ్ పదవికి జోరుగా వేలం పాటలు, ఏకగ్రీవం చేసి ఆ డబ్బును అభివృద్ధికి వెచ్చించే యోచన, ఎంతైనా వెచ్చించేందుకు సిద్ధమవుతున్న ఆశావాహులు. ఇగో వీళ్ళు సక్రమంగా సంపాదించిన వాళ్ళు ఎవరైనా కూడా అంత వెచ్చించరు. మరి ఇది ప్రజల మాట. మరి సక్రమంగా సంపాదించుంటే ఉంటుండే, అది మరి వీళ్ళు ఎట్లా సంపాదించి తీసుకొచ్చి మరి ఎంతైనా పెడుతున్నారు అనేది చాలా మంది ప్రశ్నిస్తున్నారు. గద్వాల జిల్లా కొండపల్లిలో 60 లక్షలు పలికిన పదవి, గొర్లకాన్ దొడ్డిలో 53 లక్షలు, చింతలకుంటలో 38.5 లక్షలు, శ్మశానానికి ఎకరం ఇచ్చే వారికే పదవి, వామనపల్లిలో ఆఫర్, పెళ్లిళ్ళు జాతరలకు డీజేలు చావులకు వైకుంఠ రథం, ఆలయానికి ఎకరం ఇస్తా, ఇంటి నల్లా బిల్లులు కూడా కడతా, ఖమ్మం జిల్లాలో కోటితో ఓ అభ్యర్థి మేనిఫెస్టో విడుదల అంటూ ఇక్కడ ఇక చూసిరు కదా. ఇక ఏమన్నా ఆనందంగా ఉన్నారా? ఇక బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకున్నా సరే 42% ఇస్తామని చెప్పి 17% కుదించినా సరే ఆనందంగానే ఎన్నికలకు పోతా ఉన్నారు. ఆనందంగానే ఇక గ్రామాలలో అంటే పండుగ రాక చాలా రోజులు అవుతుంది కదా, ఓ 7 ఏళ్ళు అవుతుంది దగ్గర. అప్పుడు 5 ఏళ్ళు, ఇది ఒక 2 ఏళ్ళు, 7 ఏళ్ళు అవుతున్నాయి మరి గ్రామాలలో పండుగలు రాక, ఎన్నికల పండుగ. ఈ మధ్యలో వచ్చిన పండుగలన్నీ వాళ్ళ సార్ల కోసం వచ్చినాయి. సో ఈ పండుగ మాత్రమే మనదనుకున్నారో ఏమో. ఇక దీనికోసానికి అస్సలు కాంప్రమైజ్ అవుతలేరు. ఇక చూడండి, గ్రామ పెద్దలు, ఈ మాట కన్నా గ్రామ పెద్ద అనే మాటే కిక్కు. అబ్బా ఏమన్నా ఉంటుంది అది. గ్రామ పెద్దలు అనే దానికంటే గ్రామ పెద్దలు ఓకే, అందట్లో పెద్దలు, అందట్లో ఒకడు, అది వేరే. కానీ అన్నా నమస్తే సర్పంచ్ సాబ్, నమస్తేనే పెద్దన్న, అన్నా నువ్వు ఎట్లంటే అట్లనే, అన్నని అడిగేద్దాం, అన్నని అడిగితే ఎట్లంటే అట్లా అని చెప్తారు చూడు. ఇక దానికోసానికే ఈ తాపత్రయం అంతా. ఆ ఊరంతా ఆ పదవికే ఉంటుంది విలువ. అసలు అర్థం చేసుకోరు చాలా మంది. మనుషులకు ఉంటుంది అనుకుంటారు, కాదు, ఆ కృషికి ఉంటుంది విలువ. అది తెలియక ఆ 5 ఏళ్ళు గొప్ప అనుకొని తర్వాత అరే అంతకంటే ముందు అన్న అండ్రి, బాప అండ్రి, నువ్వే అండ్రి, అన్ని నువ్వే అండ్రి, మళ్ళీ తర్వాత ఒక్కడంటే ఒక్కడు పత్తా ఉంటాడు. ఎందుకంటే ఆ సీటుకే విలువ, సీటుకే గౌరవం. మరి పదవి అంటేనే గది. మరి అందుకే పదవి అంటే అంత పిచ్చి ఉంటుంది. తర్వాత కుక్కలు దేకై, దాన్ని ఒక మాట అంటారు తెలుసా, రాజు కుక్క చచ్చిపోతే అందరు వస్తారట, కానీ రాజు చచ్చిపోతే ఎవడు రాడట. అట్లుంటది పరిస్థితి. సర్పంచ్ ఇంట్లో ఏమన్నా జరిగిపోతే ఓ ఊరంతా ఉంటుంది ఆ ఇంటికాడ. పుసుక్కున్న సర్పంచే వేయండి అనుకో, లేదా సర్పంచ్ పదవి అయిపోయినాక వేయండి అనుకో, ఇక కుక్కలు దిగే అటు పక్క చూసేటోడు ఉంటాడు, ఇక అటు పక్క కనబెట్టోడు కూడా ఉంటాడు. ఎందుకోసానికి ఇదే శాస్త్రం. రాజు కుక్క చచ్చిపోతే ఊరంతా ఉంటారట, కానీ రాజు చచ్చిపోతే ఎవడు కనపడ్డా అంటే చూడడానికి రాజు ఉంటాడు కదా. గట్ల అసలు ముచ్చట ఏంటంటే, కుక్క చచ్చిపోయినాడైతే అందరు చూస్తారు కదా, రాజు కూడా ఉంటాడు కదా, చూస్తాడు కదా, ఎవడు వచ్చా ఎల్ల వచ్చినా మళ్ళీ వచ్చినా పుల్ల వచ్చినా ఏమైనా అందరు రాకపోయి అని అంటాడేమో అని చెప్పి ఉన్నోడు లేనోడు అందరు వస్తారు. కానీ రాజు పోయినాడు చూసేటోడు ఒకడు, రాజు చూడడు. రాజుకేం చూసేది ఉందా? ఆయన ఏమో చూసి అడిగేది ఉన్నది మనల్ని, ఏమైనా రాకపోతున్నారని అడిగేది ఉందా? అయిపోయా కథం అన్నట్టు ఉంటుంది. అందుకే పదవికి ఉండే విలువ అంతే తప్ప మనిషికి రాదు. కానీ చాలా మంది భ్రమలు బతుకుతారు, అది మనిషికి వచ్చే విలువ అనుకుంటారు. కాదు, ముమ్మాటికి కాదు, నీ కృషికి ఉండే విలువనే అది వదిలేసి చాలా మంది ఇట్లా లక్షల రూపాయలు. ఇప్పుడు గత సర్పంచులను నేను లైన్లోకి తీసుకుంటా, మీరు వాళ్ళు చెప్పే మాటలు వింటే నామినేషన్ వేయాలంటే భయపడతారు. కాకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను మునిగినా వాడు కూడా మునిగని, ఏదో సినిమాలు ఉంటుంది చూడు, నేను ఒక్కనే మునుగన్నా వాడు కూడా మునుగని, వాడిని కూడా ఎరక. కానీ బగ్గ పైసలు ఉన్నాయి కదా, మనకు బగ్గు ఉంది కదా, కాంతి తోట పెట్టుకున్నాం తీట, ఇది కూడా ఉంటుంది ఒక సామెత, తోట పెట్టుకున్నాం తీట, వాడు అనుభవించాను కదా మనదేం పోయింది అని చెప్పి ఇట్లాంటి మాటలతోని కొంతమంది కూడా సైలెంట్ ఉంటారు. ఏం కత్తి వాడు కూడా పెట్టని, వాడు కూడా నాశనం కాదు, ఇట్లా ఉంటుంది. ఖరాబ్ కావాలని చూస్తారు. ఎవరన్నా మంచి చెప్పాలని చూస్తే కొద్దిమంది అరే నేనే ₹1,00,00,000 బిల్లులు పనిచేసి నాశనం అయిపోయినా, ఇప్పటిదాకా బిల్లులు లేవు, ఏం లేవు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, కనీసం నువ్వన్న జర ఆలోచించుకోరా పోయి, పెళ్ళాం పిల్లలు ఉన్నారు, సంసారం ఉన్నది, పిల్లలు చిన్నగా ఉన్నారు అని ఇట్లా రకరకాలుగా చెప్పేటోళ్ళు చెప్తా ఉంటారు. ఇక ఈ షోకు మామూలు షోక్ కాదు ఇది. ఎందుకంటే ఇగో సర్పంచ్ పదవి చేపడితేనే దానికి సార్థకత, ఆ హోదానే వేరు, ఆ గుర్తింపే ప్రత్యేకం. ఇలా పదవీకాంక్షతో ఆశావాహులు ఏకగ్రీవ అస్త్రాన్ని వదులుతున్నారు. పోటీ లేకుండా సర్పంచ్గా ఎన్నికయ్యేందుకు పావులు కదుపుతున్నారు. ఇందుకు ఎంత డబ్బైనా వెచ్చించేందుకు సిద్ధమంటున్నారు అంటూ ఇక్కడ అటు గ్రామ పెద్దలు కూడా ఎన్నికల్లో అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసే బదులు ఆ డబ్బును ఏకగ్రీవం కోసం వెచ్చిస్తే ఊర్లో అభివృద్ధి పనులకు వినియోగించవచ్చని ప్రతిపాదిస్తూ జోరుగా చర్చలు జరుపుతున్నారు. ఫలితంగా ఏకగ్రీవాల కోసం నువ్వానేనా అన్నట్టుగా వేలం పాటలు సాగుతున్నాయి. గద్వాల జిల్లా రూరల్ మండలం కొండపల్లి గ్రామంలో ఎవరైనా ఆలయ అభివృద్ధికి డబ్బులు ఇస్తే వారే ఏకగ్రీవంగా సర్పంచ్ కావచ్చునని ప్రకటించడంతో ఓ సీడ్ ఆర్గనైజర్ సై అన్నారు. అయితే ఆలయ అభివృద్ధికి 60 లక్షలు ఇస్తానని ఆయన ప్రకటించినట్టు తెలుస్తోంది. అయితే తాను తప్ప మరెవరూ నామినేషన్ వేయకపోతేనే తాను డబ్బిస్తానని ఆయన షరతు పెట్టారు. ఇక కేటి దొడ్డి మండలం చింతలకుంట గ్రామంలో ఓ నాయకుడు 38 లక్షలకు ఒప్పుకున్నట. ఇట్లా
ఇక ఎందుకు ఒప్పుకుంటారు చెప్పాలనా, ఎట్లయినా పైసలు ఖర్చు పెట్టక తప్పదు. ఒకవేళ మేజర్ గ్రామ పంచాయతీ అనుకో, నామినేషన్ వేసిర్రు అనుకో, ఒక నలుగురు కాకపోతే 10 మంది వేసిర్రు అనుకో, ఒక 20-30 లక్షలు ఏంది అసలు ఎన్నిక జరగదు. అందులో నలుగురు ఖర్చు పెడితే అది ₹1,00,00,000 దాటిపోతుంది. అందులో దానికి బదులుగా ఎవరూ రాకపోతే ఈయనకి ఆ ఖర్చు తప్పుతుంది, పైగా పదవి పక్కా అన్నట్టు. అయితే వీళ్ళ భయం ఏంటిదంటే, ఒకవేళ 20-30 లక్షలు పెడతారు కదా, మరి నలుగురు పెడతారు కదా, ఎవడొక్క పెడితే వాడు గెలుస్తాడు, లేదా ఓనికన్నా మంచి పేరు ఉంటే దాన్ని కూడా కలిసి వస్తుంది. ఇందులో ఒకవేళ 30 లక్షలు పెట్టి అటు ఇటు అయ్యే కంటే, అనుమాన పడే కంటే, డౌట్ ఉండే కంటే, అరే 30 లక్షలు పెట్టినా కానీ వస్తుందా రాదా, ఓట్లు పడతాయా లేదా, నాకంటే ఎక్కువ పెట్టినోడు ఎట్లా మనకి మంచి పేరు ఉండేవాడికి, ఇట్లా ఈ అనుమానాలన్నీ ఉండే కంటే ఒకే ఒక అవకాశం ఏంటిదంటే, ఇంకో 10 లక్షలు పిక్త వీకనిగా ఊరు పేరు మీద ఆ దగ్గర అమ్ముకున్నా సరే అవతల ఇచ్చేస్తే, అంటే ఊరోళ్ళకి ఇచ్చేస్తే ఇక ఇలా గాల పెడితే అయిపోతుంది అన్నట్టు ఉంటుంది అన్నట్టు. అలా మనసులో ఏముంటుందో చెప్తాను నేను. వీళ్ళకి 30 లక్షల కాడ ఇంకో 10 లక్షలు గాల పెడదాం, ఎవరు నామినేషన్ అయ్యాడు డైరెక్ట్ గా పదవి నా చేతిలో పెడతారు. ఇదైతే గ్యారంటీ కదా, పక్క కదా. 30 ఎట్లా పోతాయి కానీ లక్కీ లాటరీ అది, వేస్తే గెలుస్తామా లేదో తెలియదు, ఎవడు ఎత్తుకపోతాడో తెలియదు, గద్దె తనకపోయినట్టు ఎవడు తనకపోతాడో తెలియదు. కాబట్టి ఆ 30కి 10-15 కలిపితే ఖచ్చితంగా నీదే అంటే గ్యారంటీ అయితే టెన్షనే లేదు కదా. దానికోసం అప్పు చేసినా సరే వాళ్ళు ఏమనుకుంటా అంటే, ఈ 10 లక్షలు సంపాదించుకోనా మళ్ళీ గట్టిగా ఓ 20-30 పర్మిషన్లలో గట్టి కొడితే అయిపోయి ఇళ్ళల్లో మనిషి 50,000 తెమ్మని చెప్తే అయిపోతుంది, లేదా 20,000 జర అటు ఇటు ఉంటాయి, కిందనో మీదనో అల్లడో కొట్టుకుందామని చెప్పి ఓ 10 లక్షల రూపాయలు అప్పు చేసి అయినా పెట్టడానికి తయారుంటారు. అందుకే ఏకగ్రీవాలు ఎక్కువైతాయి. దానికి కారణం ఏంటంటే అది పదవి గ్యారంటీ, పదవి పక్క. 10 లక్షలు ఎక్కువైనా సరే కానీ పదవి పక్క. ఇక్కడ 30 లక్షలు పెట్టినా గ్యారంటీ లేదు. 30 లక్షలు పెట్టినా గాలి దీపం పెట్టినట్టే, పుసుక్కున్నది ఏమైనా అయితే రాకపోతే మళ్ళా ఎవడన్నా గట్టిగా పెట్టి ఆడు గెలిస్తే ఈయన పరిస్థితి 30 పోతాయి, పదవి రాదు. కానీ ఇంకొక 10 వేస్తే పదవి పక్క అనుకుంటే గ్యారంటీ వస్తుంది. అందుకే ఇల్లు ఎక్కడ చూసినా కూడా రూకగ్రీవం, ఏకగ్రీవాలు కావు ఇవి, రూకగ్రీవాలు అని చెప్పి ఈ పత్రిక రాసింది. అయితే ఇక్కడ ఉన్న ముచ్చట ఏంటంటే, ఒకవేళ ఎవరన్నా ఇట్లాంటి ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుందంటే, వేలంపాట బెదిరింపులతో ఏకగ్రీవం చెల్లది. ఎవడన్నా బెదిరించినా గ్రామాలలో కొన్ని తమాషాలు చేస్తారు, కొంతమంది ఉంటారు. ఇక ఎవరన్నా నామినేషన్ వేసిన బెదిరిస్తారు, రే ఏమనుకుంటున్నారా బతకాలని ఉందా లేదా అనే కాడికెళ్ళి చాలు చేస్తారు, ఇక ఊళ్ళు ఉండాలని ఉందా లేదా అనే కాడికెళ్ళి చాలు చేస్తారు. సో అలాంటి వాళ్ళ రుబాబులు కూడా కనిపిస్తుంటాయి ఇప్పుడు అప్పుడప్పుడు అక్కడక్కడ. అయితే అది ఉండొద్దు. ఇంకోటి వేలం పాట కూడా చేయొద్దు. ఊరంతా కూర్చొని వేలం పాట వేస్తే కూడా చెల్లది. వేసినా అది బయటకు రావద్దు లెక్కకైతే. ఇగో వీళ్ళు అనేది ఏంటంటే, ఫిర్యాదులు వాస్తవం అయితే రద్దే. ఒకవేళ ఒక ఫిర్యాదు అని వచ్చిందనుకో కథం, ఇంకా రద్దు చేసి పాడేస్తారు వాళ్ళ పదవి. పర్యవేక్షక కమిటీలు పరిశీలించాక ఏకగ్రీవానికి ఆమోదం. మళ్ళీ అక్కడ కూడా పర్యవేక్షక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ మిమ్మల్ని ఫైనల్ చేయాలి, అది యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే బిస్కెట్. అది కూడా కథం. ఇక వాళ్ళు ఇది కాదు, ఇది బలవంతంగా చేయించిండ్రు, ఇది వాళ్ళకి ఇష్టం లేకుండా చేయించిండ్రు, వాళ్ళ పైన కావాలని రుద్దిండ్రు అనే విషయాన్ని ఏదన్నా కనుక ప్రూవ్ చేయగలిగితే కథం, ఆ పదవి కూడా పీక్తుంది. అందుకే సర్పంచ్ ఏకగ్రీవాలపై ఈసీ మార్గదర్శకాలు ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది గైడ్ లైన్స్. పంచాయతీ నామినేషన్ల షురు అంటూ ఇక నిన్న షురు అయినాయి. మొత్తానికి రేపు సాయంత్రంతో కథం అయిపోతాయి, ఇక లొల్లిపోతుంది. ఇక వేస్టోళ్ళు అంతా వేసేస్తారు. ఇంకా ఎవరెవరు పోటీలు ఉంటారు ఏందనేది మనకు స్క్రూటినీ విడ్రావల్ తర్వాత ఫైనల్ లిస్ట్లో ఒక క్లారిటీ వస్తుంది. ఎవరెవరు మన ఊర్లో నిలబడుతున్నారు, ఎవరెవరికి మనం ఓటేయచ్చు, ఎవరెవరికి ఓటెత్తే ఎవరెవరు మనకు సేవ చేస్తారని చూడొచ్చు. కాకపోతే ఇది పక్కా వ్యాపారమే. ఇప్పుడు చేస్తున్నటువంటి రాజకీయాలు ఎవ్వి కూడా సేవగానే కాదు. సేవ అన్నాడంటే వానంతా పిచ్చోడు ఇంకొకటి లేడు, ఈయనటోడన్నా పిచ్చోడు. అది అంటారు కదా కేసీఆర్ అన్నట్టు, చెప్పడానికి శరం లేకుండా ఎన్నిటోనికన్నా ఇజ్జత్ ఉండాలి. ఎవడన్నా నేను సేవ చేయనీకి వస్తున్నా, నేను మీకోసమే వస్తున్నా, నాకు మీరు తప్ప ఇంకొకరు లేరు అని చెప్పి అంటే కనుక చెప్పేటోనికి శరం లేకుండా ఎనటోనికన్నా ఇజ్జత్ ఉండాలి. ఎట్టి పరిస్థితులలో ఇది సేవ కాదు, పక్కా వ్యాపారం. ఇప్పుడు గ్రామాలలో నడుస్తున్నటువంటి ఎన్నికల తంతు ఏదైనా సరే వ్యాపారమే. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు వాడు, రేపు పొద్దుగా నీ దగ్గర కొడతాడు. రాసి పెట్టుకోరు కానీ అనుమానం ఉంటే. ఇప్పుడు పెడుతున్నాడు, రేపు నీ దగ్గర కొడతాడు. నీకు దాన్ని ఆపాలనుకుంటే నీ చేతిలో ఉన్నది ఒకటి కరెక్ట్ అయిన నాయకుని ఎన్నుకునే దమ్ముంటేనే ఓటైనీకి బొర్రి. లేకపోతే దొంగలకే సద్దులు కడతాం, మాకు వాళ్ళే నచ్చిర్రు, వాళ్ళకే బాగుంటుంది అంటే మీ కర్మ, మిమ్మల్ని వాడు బాగా చేయలేడు. ఇది ఒకసారి ఆలోచించుకోండి, నష్టపోతారు లేకపోతే.